హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో డే 9 బ్యాలెన్స్డ్ డైట్లో నేను ఏమేమి తీసుకుంటున్నాను అనేది చూపిస్తానండి. మిల్లెట్స్ రైస్ అండ్ విత్ చికెన్ కర్రీ అనేది తీసుకున్నానండి. ఇది ఆఫ్టర్నూన్ లంచ్లోకి తీసుకున్నాను. అండ్ డిన్నర్లోకి వచ్చేసి నైట్ సంక్రాంతి కాబట్టి మేము ఆ రోజు గారెలు చేసుకున్నాము. 2 గారెలు తీసుకున్నాను అండ్ దాంట్లోకి చికెన్ కర్రీ వేసుకొని తిన్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి గారెలు. అత్తమ్మ చేశారు. హాయ్ అండి, సంక్రాంతి హాలిడేస్కి మేము ఏపీకి వెళ్ళామని ఆల్రెడీ చెప్పాం కదండి. ఏపీకి వెళ్ళినప్పుడు అత్తమ్మ దగ్గరికి వెళ్ళాం కదా, అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఎస్పెషల్లీ ఫర్ పిల్లలు అనమాట. అక్కడ డ్యాన్స్ కాంపిటీషన్స్, లెమన్ స్పూను పిల్లలకి అండ్ మ్యూజికల్ చైర్స్ అండ్ పెద్దవాళ్ళు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో. అత్తమ్మ అయితే కబడ్డీ కూడా ఆడారనమాట. పెద్దవాళ్ళకి కబడ్డీ, చుకడి గేమ్ అని చెప్పి జెంట్స్కి పెట్టారనమాట, అంకుల్స్కి. చాలా బాగుంది అదైతే. అండ్ ఎంత నవ్వుకున్నామో ఆ గేమ్కి అయితే. ఫుల్ కామెడీ అనమాట. అండ్ బెలూన్స్ గేమ్ అని చెప్పి పెట్టారు, సూపర్ ఉంది. అండ్ పెద్దవాళ్ళకి కూడా మ్యూజికల్ చైర్స్ పెట్టారు, లెమన్ స్పూన్ పెట్టారు. అండ్ సూపర్గా పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేశాను అనమాట. అక్కడ ఒక యూట్యూబర్ ఉన్నారనమాట. తను చాలా చిన్నవాడే, విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. అండ్ తను ఈ గేమ్స్ అన్నీ కూడా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారంట. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. మేము 2 years నుంచి మేము వెళ్ళట్లేదు అనమాట. 3 years నుంచి కండక్ట్ చేస్తారంట. లాస్ట్ 2 years మేము వెళ్ళలేదు అక్కడికి. ఈ ఇయర్ వెళ్ళామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు. నిన్న వీడియో ఒకటి పెట్టాను, మా పాపది డాన్స్ చేసింది. అది అమ్మ వాళ్ళ ఇంట్లో డాన్స్ చేసింది అనమాట. అక్కడ నేర్చుకుంది, వాళ్ళతో పాటు అక్కడ నేర్చుకుని మా పాప అక్కడ చేసిందనమాట. మా పాప అసలు ఎక్కడ ఫస్ట్ టైం డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందనమాట. చాలా బాగా చేసింది కదా. మీకు నచ్చినట్లయితే మొత్తం కూడా కొన్ని క్లిప్స్ అనేవి యాడ్ చేశాను. చాలా బాగా చేశారనమాట. ముగ్గులు పోటీలు కూడా, దానికి ఎవరు విన్ అయ్యారా అనేది కూడా చూపిస్తాను. ఏ ఏ ముగ్గుకి ప్రైజ్ వచ్చింది అనేది కూడా చెప్తాను. అండ్ మాకు పార్టిసిపేట్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట. నాకు కూడా ఇచ్చారు. ఈవెన్ నేనైతే దేంట్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. పిల్లలకి గిఫ్ట్స్ ఇచ్చారు, పెద్దవాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చారు. అన్నీ కూడా ఆ ఊర్లో పెద్దవాళ్ళందరూ కూడా కలిసి వేసుకొని ఒక టీం వర్క్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగా చేశారనమాట. సూపర్ ఉంది. నాకైతే ఎవ్రీ సంక్రాంతి హాలిడేస్కి అక్కడ వెళ్ళాలనిపించింది, అంత బాగుందనమాట. మీరు కూడా చూడండి. ఇక్కడ పిల్లల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ మామూలుగా లేదండి. అమ్మో, చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు సూపర్ అనమాట. ఇది హాలిడేస్ ముందు నుంచే వీళ్ళకి డాన్స్ ప్రాక్టీస్ ఇచ్చారంటండి, నేర్పించారంట. చాలామంది పిల్లలు నేర్చుకున్నారు. అయితే నేను 2 songs మాత్రం పెట్టాను. యాక్చువల్గా వాయిస్ పెట్టాను ఫస్ట్, బట్ కాపీ రైట్స్ వచ్చింది, అందుకే డిలీట్ చేయాల్సి వచ్చిందండి. అండ్ ఇదైతే జీన్స్ మూవీలో సాంగ్ అని చెప్పారు. జీన్స్ మూవీలో ఐశ్వర్య సాంగ్ అంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సాంగ్ వచ్చేసి మౌనిక సాంగ్ అనమాట. ఆ సాంగ్ అయితే ఏ మూవీ లేదు నాకు తెలీదు, బట్ ఈ సాంగ్ అయితే మా చిన్న పాప బాగా అసలు మోనికా సాంగ్ అని గట్టిగా అరిచి డాన్స్ వేస్తుంది. మా పెద్ద పాప డాన్స్ కూడా వీళ్ళని చూసి నేర్చుకొని అమ్మ వాళ్ళ ఇంట్లో వేసింది. అది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇదైతే బెలూన్ గేమ్ అనమాట. అందరూ మంచిగా ఆడారు. అండ్ విజిల్ వేసినా సరే ఆపలేదండి బెలూన్ గేమ్. ఎవరి కాళ్ళే వాళ్ళు బెలూన్స్ అనేవి దాచేసుకుంటున్నారు, పగలగొట్టేస్తారని చెప్పి. అవి ఏంటంటే మొత్తం బెలూన్స్ అనేవి కంప్లీట్ చేసేయాలి. లాస్ట్ ఫైనల్గా ఎవరిది మిగులుతుందో వాళ్ళే విన్నారు. ఇక్కడైతే మా పాప, సెకండ్ పాప గేమ్ ఆడుతుంది అనమాట. లెమన్ స్పూను యాక్చువల్గా వాళ్ళకి ముందలే పెట్టేశారనమాట చిన్నపిల్లలతో కలిపి. అంటే తన ఏజ్ పిల్లలతో 4 members కలిపి పెట్టారు. కానీ తనకి ఎలా ఆడాలో తెలియలేదనమాట. అండ్ తను ఓడిపోయిందనమాట. ఏడ్చింది బాగా. అప్పుడు నేను ఇలా ఆడాలని చూపించాను. అప్పుడు తనంతటి తనే ప్రాక్టీస్ చేసుకొని వచ్చిందనమాట. అప్పుడు అందరూ అన్నారు, ప్రాక్టీస్ చేసి వచ్చింది ఇషిక, కొంచెం దారి ఇవ్వండి మళ్ళీ ఆడుతుంది గేమ్ అని చెప్పారనమాట. ఇక్కడైతే మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారండి. మ్యూజికల్ చైర్స్ పెద్దవాళ్ళకి అండ్ చిన్నపిల్లలకి సపరేట్గా పెట్టారు. ఇక్కడైతే కొంచెం పెద్ద పిల్లలు ఆడుతున్నారండి. ఇక్కడైతే గ్రీన్ డ్రెస్ వేసుకున్న, కోట్ వేసుకున్న అబ్బాయి గెలిచాడనమాట. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అండ్ చిన్నపిల్లలకి ఆల్రెడీ పెట్టేశారు. చిన్నపిల్లలు అయితే కొంచెం సరిగ్గా తెలియక మ్యూజిక్ వచ్చినప్పుడు కూర్చుని పోయి, మ్యూజిక్ రానప్పుడు కూర్చుని నుంచొని అట్లా చేశారనమాట. పర్లేదు, అందరూ బాగానే ఆడారు. మా పిల్లలు ఇద్దరు కూడా ఆడారు. మా పెద్ద పాపకి కొంచెం ఫీవర్గా ఉందనమాట, సరిగ్గా ఆడలేదు. మా చిన్న పాప ఆడింది. ఇక్కడైతే లెమన్ స్పూన్ ఆడారండి. లెమన్ స్పూన్ అయితే చాలా బ్యాచెస్ పెట్టారు, ఎందుకంటే చాలామంది ఉన్నారు ఆడేవాళ్ళు. అండ్ అసలు గేమ్స్ అయితే చాలా ఫన్ తోటి ఆడారనమాట అందరూ కూడా. అండ్ ఇక్కడైతే యూత్ ఆడుతున్నారనమాట. ఆ ఆంటీ వాళ్ళు కూడా ఆడారు చక్కగా. కొంతమంది అయితే తొండి కూడా చేశారండి. వాళ్ళ నిమ్మకాయలు అసలు కదలకుండా, కొన్ని అయితే నిమ్మకాయలు ఎలా ఉన్నాయి నాకైతే అర్థం కాలేదు.
కొంచెం తొండిగా కూడా ఆడారనమాట ఆంటీ వాళ్ళు. అసలు మొత్తం అందరూ అయితే సూపర్ ఆడారనమాట. కబడ్డీ గేమ్ అండి. కబడ్డీ గేమ్ అయితే ఆంటీ వాళ్ళు ఆడారండి. అండ్ మా అత్తగారు కూడా ఉన్నారనమాట. కాటన్ శారీ కట్టుకుంది మా అత్తగారే, బ్లాక్ కలర్ది. అండ్ మా అత్తగారు అయితే కింద పడిపోయారు. ఎందుకంటే చీరలు పట్టుకొని లాగేస్తున్నారు, చేతులు పట్టుకొని లాగేస్తున్నారు, కాళ్ళు పట్టుకొని లాగేస్తున్నారు. చాలా భయం వేసింది, దెబ్బలు ఎక్కడ తగులుతాయి పండగ రోజు అని చెప్పి అందరికీ కూడా. బట్ అమ్మో చాలా డేంజరస్ గేమ్ లాగా అనిపించింది. బట్ ఫన్గా ఆడిన తర్వాత సీరియస్ అయిందనమాట. అందుకే సీరియస్ అయిందని చెప్పి ఇతనే యూట్యూబరు ఫన్ కాస్త సీరియస్ అయిపోతుందని చెప్పి ఇంకా పుష్ప టీము అండ్ బాహుబలి టీం అని పెట్టారు, 2 టీమ్స్ అయితే. బట్ ఇంకా సీరియస్ అవుతుందని చెప్పి ఇంకా లాస్ట్ ఫైనల్లో పూర్తి కాకముందే ఆపేశారు. ఎందుకంటే గొడవలు అవుతాయనే ఉద్దేశంతో కొంచెం భయం వేసింది అనమాట వాళ్ళకు కూడా. ఎందుకు ఇష్యూ రైజ్ చేసుకోవడం అని చెప్పి స్టాప్ చేసేసారు అక్కడికి. ఈ గేమ్ అయితే చాలా ఫన్గా అనిపించింది. ఇది అంకుల్స్కి చుకోడి గేమ్ అనమాట. ఒక చుకోడి అనేది థ్రెడ్ కట్టారనమాట, ఇంకో థ్రెడ్ అనేది కాలుకి వేశారనమాట. కాలు అనేది పైకి ఎత్తినప్పుడు ఆ చుకోడి నోటి దగ్గరికి వస్తుంది, అప్పుడు అది తినేసేయాలన్నమాట. అయితే అందరూ అంకుల్స్ అయితే ఒక లెగ్ పీస్ కడితే బాగుండేది కదా, చక్కగా తినేవాళ్ళం మేము అని చాలా ఫన్గా ఆడారనమాట గేము. అందరికన్నా హైట్ ఎక్కువ ఎవరు ఉంటారో వాళ్ళు గెలుస్తారు అనుకున్నాము, చాలా ఈజీగా అందేస్తుంది. బట్ మిడిల్ అంకుల్ గెలిచారు. మిడిల్లో బ్లాక్గా హైట్ తక్కువగా ఉన్న అంకుల్ గెలిచారు. ఇంకా ఫైనల్గా ముగ్గులు పోటీలు అనమాట. ఈ ముగ్గులు పోటీలు అయితే అసలు ఎంత బాగా వేశారండి. అందరూ కూడా ముగ్గులు చాలా బాగున్నాయి. విన్నర్ వచ్చేసి వీళ్ళే అనమాట. పింక్ కలర్ లంగావోని వేసుకున్నాం, అది లంగావోని వేశారనమాట. చాలా బాగుంది ఆ ముగ్గు అయితే, చాలా కష్టపడ్డారు ఈ ముగ్గు కోసం. అండ్ అక్కడ ఊర్లో వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కలిసి విన్నర్ని అనౌన్స్ చేశారనమాట. ఆ ప్రైజెస్ కూడా వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ మేమైతే ఇంకా ఇదేంటి విన్నర్స్ అంటే ప్రైజెస్ ఇచ్చేటప్పుడు మేము లేము. మేము మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాము. ఇంకా మాకైతే ముందుగానే మేము వెళ్ళేటప్పుడు ఇచ్చేసారనమాట గిఫ్ట్ హ్యాంపర్స్. మాకు పార్టిసిపేట్ చేసినందుకు మా పిల్లలకి అండ్ వచ్చినందుకు నాకు కూడా ఇచ్చారు. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ సంక్రాంతికి. అండ్ మా పిల్లలు అయితే క్యూట్గా ఫొటోస్ దిగేసారనమాట, చాలా బాగున్నాయి. అండ్ నాకైతే నచ్చిందండి ఈ సంక్రాంతి, భలే చూసుకున్నాము. అండ్ నేనైతే వీడియో అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు. అందుకే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి.